హాయ్ హలో వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. సో ఎలా ఉన్నారు? సో అందరూ డిసిప్లిన్ ట్రేడింగ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. ఎమోషన్స్ని కంట్రోల్లో చేసుకొని డిసిప్లిన్ ట్రేడింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే సక్సెస్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వెరీ 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 బిగ్ సారీ అండి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 4 months అయింది వీడియోస్ అప్లోడ్ చేయక. దీనికి రీజన్ ఏంటంటే డ్యూ టు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను ట్రేడింగ్ చేయడం లేదు, అందుకనే వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు. ఇక్కడ నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. అండ్ నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంది అనేది తెలుసుకునే ముందు ఫస్ట్ మనం జనవరి మంత్ యొక్క వెరిఫైడ్ P&L ఒకసారి చెక్ చేసుకొని తర్వాత ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏదో తెలుసుకుందాం. ఓకే, సో ఇక జనవరి విషయానికి వస్తే నేను కంప్లీట్గా ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ చేశాను విత్ 2,50,000 క్యాపిటల్ మాత్రమే. సో 2,50,000 క్యాపిటల్ యూస్ చేసి ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ చేసాము. దాని యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి తెలుసుకుందాము. మీ అందరికీ తెలుసు నేను ఫస్ట్ స్టాక్లో ట్రేడ్ చేస్తానని. సో మనం రిపోర్ట్స్కి వెళ్దాము. P&L రిపోర్ట్. సో 2026 జనవరి 1 నుంచి 31 జనవరి వరకు. సో మనం ఈక్విటీ మార్కెట్లో ఒకసారి సబ్మిట్ చేస్తే P&L అనేటువంటిది లోడ్ అవుతూ ఉంది. ఓకే, సో ఇక్కడ ఆల్మోస్ట్ 31,000 రూపీస్ మనకు ప్రాఫిట్ వచ్చింది. సో ఈ 31,000 రూపీస్లో మనకు ఆల్మోస్ట్ 7,000 రూపీస్ అనేది ఛార్జెస్ పోగా సో మనకు ఫైనల్గా ఇక్కడ 25,000 అనేటువంటిది ప్రాఫిట్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ మనం 10% ప్రాఫిట్ అచీవ్ చేసాము జనవరి మంత్లో. సో నా దగ్గర 2,50,000 రూపీస్ క్యాపిటల్ ఉన్నప్పటికీ కూడాను జస్ట్ మనం ఓన్లీ ఒక 1,50,000 రూపీస్ మాత్రమే డిప్లాయ్ చేసేవాళ్ళము. బట్ ఎనీహౌ క్యాపిటల్ అయితే అకౌంట్లో 2,50,000 ఉంది కాబట్టి మనం ఆల్మోస్ట్ 10%, ఎందుకంటే నేను 1 lakh ఏదన్నా మన లాసెస్ వస్తే దాని కొరకు బఫర్గా పెట్టుకున్నాను. ఓకే, 10% అనేది అచీవ్ అయ్యామన్నమాట. ఓకే, సో ఇప్పుడు దీనికి మనం వెరిఫైడ్ లింక్ అనేటువంటిది జనరేట్ చేద్దాము. ఓకే, సో ఐల్ గో టు షేర్ PL. సో ఇది మాస్ చేద్దామండి. ఓకే, లింక్ జనరేట్ చేస్తున్నాను. ఈ లింక్ను మీకు నేను ఇక్కడ కాపీ చేశాను, ఇక్కడ నోట్ ప్యాడ్లో పేస్ట్ చేశాను. సో ఇది మీకు నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి వెరిఫై చేద్దాము వర్క్ అవుతుందో లేదో, ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. యా, సో ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఈ లింక్ అనేటువంటిది నేను మీకు ఈ డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి. ఎందుకంటే ఈ లింక్లో చూస్తే మీకు నేను ఏమేమి ట్రేడ్ చేశాను అనేటువంటివి కూడా మీకు కంప్లీట్గా ట్రేడ్ డీటెయిల్స్ కూడా వస్తాయి. యూ కెన్ వెరిఫై ఇట్ అనమాట, నేను ఏ కంపెనీస్లో ట్రేడ్ చేశాను అనేది. ఎందుకంటే మనం స్టాక్స్ అనేటువంటిది చార్ట్స్ ఓపెన్ చేసి చూపించకూడదు. ఓకే, ఫైన్. సో ఇది ఈ విషయానికి వస్తే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, సో మేము ప్రాప్ డెస్క్ స్టార్ట్ చేస్తున్నాము విత్ మల్టిపుల్ డెస్క్తో. హైదరాబాద్లో ప్రాప్ డెస్కింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో కాబట్టి ఈ ఫిబ్రవరి మంత్లో కూడా నేను వీడియోస్ చేయలేకపోవచ్చు, బట్ ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచి కానీ మార్చి 1 నుంచి కానీ రెగ్యులర్గా వీడియోస్ ఉంటాయి. మన ప్రాప్ డెస్క్లో ఎన్ని డెస్కులతో అయితే ట్రేడ్ చేస్తున్నామో అన్ని డెస్కుల యొక్క P&L, మీకు ఒక్కొక్క డెస్క్ యొక్క P&L అనేటువంటిది వీక్లీ వైజ్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనం యాజ్ యూజువల్గా ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఎమోషనల్ కంటెంట్, ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనే దాని మీద కూడా రెగ్యులర్గా వీడియోస్ అనేటువంటిది చేస్తాను. ఈ ప్రాప్ డెస్క్లో మా కంపెనీలో ఎవరైనా పార్ట్నర్స్ కావాలి అనుకుంటే, పార్ట్నర్షిప్ కావాలి అనుకుంటే వీఆర్ ఇన్వైటింగ్ ద పార్ట్నర్స్ అండి. మీరు మా నెంబర్ ఉంది కదా, సో ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎవరైనా పార్ట్నర్షిప్ కావాలి అనుకుంటే. అదేవిధంగా ఈ ప్రాప్ డెస్క్లో మేము ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటున్నామండి. ఎంప్లాయీస్ శాలరీ కొరకు ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, సో దట్ నేను డీటెయిల్స్ అనేటువంటిది మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే, సో కాబట్టి మార్చ్ మంత్ నుంచి మనం డీటెయిల్గా చేసుకుందాము. ఓకే, వీడియో మిగుంచే ముందు మన ట్యాగ్ లైన్ ఒకసారి చెప్పుకుందాము. ఏంటి మన ట్యాగ్ లైను? ట్రేడ్ విత్ డిసిప్లిన్ ఆర్ గెట్ అవుట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. సో హోప్ ప్రతి ఒక్కరును
ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకొని డిసిప్లిన్గా ట్రేడ్ చేయండి. మనం ట్రేడింగ్ డెస్క్ యొక్క P&Lsతో మనం కలుద్దాం. డీటెయిల్స్ అన్నీ మీకు మొత్తం ట్రేడింగ్ డెస్క్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఫ్యూచర్ వీడియోస్లో తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. బాయ్ బాయ్.